అధ్యక్ష, ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకు సంబంధించి ఆయుష్ డాక్టర్లకు సంబంధించి నేను ప్రశ్న వేసిన అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కాస్త వినగలిగే ఓపిక ఉన్న మంత్రి గారు విన్నదాన్ని వీలైనంత మేరకి అమలు పరచగలిగే ఆలోచన ఉన్నవారు కాబట్టి ఆ సదభిప్రాయంతో కొన్ని సూచనలు చేస్తాం అధ్యక్ష. విమర్శ కంటే ఎక్కువ ఇది ప్రజలకి చాలా కీలకమైంది. క్రింది స్థాయి పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు సంబంధించి వైద్యం అందుబాటులో ఉండాలి, వారికి సకాలంలో అందుబాటులో ఉండాలి, అది ఖర్చు తక్కువగా ఉండే వైద్యం అందుబాటులో ఉండాలి, వీలైనంత మేరకు ఉచితంగా అందుబాటులో ఉండాలి. మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంత చేసినా కూడా ఏ ప్రజలకైతే వైద్యం సకాలంలో సరి అయిన వైద్యం అందాలో అది అందకపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు చాలామంది, లక్షలాది మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ అవకాశం దొరకక, డాక్టర్లు అందుబాటులో లేక, వైద్యం అందుబాటులో లేక లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్న పరిస్థితిని మనం పల్లెల్లో చూస్తున్నాం అధ్యక్ష. మేము కూడా క్షేత్రంలో చూస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 429 జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ ఆర్ఎంపీలు పిఎంపీలకి ట్రైనింగ్ ఇవ్వాలి, వీరిని కింది స్థాయిలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారిని, మంచి వారిని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి కింది స్థాయిలో వైద్యానికి వీరిని వాడుకోవాలి. ఫస్ట్ ఎయిడ్గా వారిని ఉపయోగించుకుంటే ప్రజలకి సత్వర వైద్యం ఉంటుంది, తర్వాత రెఫరల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి వారు జీవో ఇస్తే దాదాపుగా 27,000 మంది ఈ ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు అప్లై చేసుకున్నారు, దరఖాస్తు చేసుకున్నారు అధ్యక్ష. ఒక 15 సెంటర్లలో దాదాపుగా 3 బ్యాచ్లకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు అధ్యక్ష. తర్వాత క్రమంలో కోర్టుకు పోయారు ఈ జూనియర్ డాక్టర్స్ అయితేమి, కొంతమంది కోర్టుకు కూడా పోలే. రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్న డైరెక్టర్ గారు ఏదో సలహా ఇస్తే రోషే గారు దాన్ని ఏదో విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని దాన్ని పక్క పెట్టి ట్రైనింగ్ ఆపారు. తర్వాత మా ప్రభుత్వం వచ్చాక 428 జీవో ఇచ్చాం అధ్యక్ష. ఇచ్చి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించి జీవో ఇచ్చి ఆ కార్యక్రమం ప్రారంభించగానే హెల్త్ కేర్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ జూనియర్ డాక్టర్స్ కోర్టుకు పోయినారు అధ్యక్ష. కోర్టుకు పోయి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని మీద అనేక రకాలుగా వాదనలు ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని వాదించడం కూడా జరిగింది. ఒక సమగ్ర విధానాన్ని రూపొందించండి, మా కోర్టుకు సమర్పించమని చెప్తే కోర్టుకి సమర్పించడం, కోర్టు కూడా అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. మరి మంత్రి గారు ఎందుకు ఆ కోర్టులో ఉందని అంటున్నారు, కానీ 2023లోనే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, క్లియరే. తర్వాత పోతే మీ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో వీరికి న్యాయం చేస్తామని, వీరికి అకామిడేట్ చేసుకుంటాం, ప్రభుత్వంలో మీ సేవలు ఉపయోగించుకుంటామని ఆర్ఎంపీ డాక్టర్లకి క్లియర్గా ఎష్యూరెన్స్ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ విచిత్రమైనది అధ్యక్ష, అంటే విపరీతంగా ఏదైతే మేనిఫెస్టోలో వచ్చి వారికి హామీ ఇచ్చారో దానిని కనీసం పరిగణలోకి పెట్టి మరి కోర్టులో ఉంది అనే విషయం అయితే మరి క్లియర్ అయిందనేది నాకున్న సమాచారం. మరి మంత్రి గారు కూడా చెప్పాలి, మరి తేల్చాలి. కానీ మీరే హామీ ఇచ్చి మీరే చేసి పల్లెల్లో ఎంత తీవ్రం అంటే, మొన్న మంత్రి గారు జనగాం జిల్లాలో ఒక కొడకల్ అనే గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ మీద ఆడున్న డిఎంఎండ్హెచ్ పోయి దాడి చేసి అరెస్ట్ చేస్తే, కేసు పెడితే ఊరంతా కొడకల్ల పెద్ద మండల హెడ్ క్వార్టరు అందరు కూడా ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి, అతను మా సేవకుడు, ఆయన ఉచితంగా సేవ చేసే మనిషి, ఇలాంటి డాక్టర్ మీరు చేస్తారా అని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోరాటం చేసి కేసు విత్డ్రా చేసుకునేంత మేరకు ఊరుకోలే అధ్యక్ష. మంచి డాక్టర్లు ఉన్నారు, దాంట్లో లేదనేది కూడా కాదు. కాబట్టి అలాంటి వారిని గుర్తించాలి. ఎందుకోసం అంటే ఇంకా 24/7 వైద్య సేవలు అందించాల్సినటువంటి ఒక స్థాయిలో మనం ఎదగలేదు అధ్యక్ష. ఈ పరిస్థితిలో జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఆరోగ్య పరిరక్షణ హక్కు అనేది ప్రజలకు మనం కల్పించాం అధ్యక్ష. కానీ ఆ హక్కుకు సంబంధించి అమలు పరచడంలో ఇంతకాలమైన ప్రభుత్వాలు ఏవైనా కానీ పేద బడుగు బలహీన వర్గాలకి ఉచిత వైద్యం, నాణ్యమైన వైద్యం, మందులు అందుబాటులో ఉంచడం, ప్రతి ఇంటికి వైద్యాన్ని ఆ సకాలంలో సరైన సమయంలో అందించడం అనేది ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నాయి అధ్యక్ష. ఇవి గ్రామాల్లో మాత్రం
పిహెచ్సిలను కూడా మేము ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్సీగా మా జిల్లాలో కూడా విజిట్ చేసిన అధ్యక్ష. బస్తీ దవాఖానాలు కూడా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా డాక్టర్లు ఏమున్నారు, ఏ రకంగా ఉన్నారు అని అవి సబ్ సెంటర్లు కూడా విజిట్ చేసాం అధ్యక్ష. ఎక్కడ చూసినా కూడా వైద్యుల కొరత ఉన్నది, ఇచ్చే జీతాలకు వైద్యులు రావడం లేదు, మందులు సకాలంలో ఉండడం లేదు. ప్రజలకి విశ్వాసాన్ని కల్పించే పరిస్థితిలో ఈ యొక్క పిఎస్సి సెంటర్లు కానీ సబ్ సెంటర్లు కానీ ఈ బస్తీ దవాఖానాలు కానీ ఆదరణను కోల్పోయినాయి అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక విధానం అనేది రూపకల్పన చేయాలి. ఎప్పటికప్పుడు మనం ఏదో మందులు ఇవ్వడమో కొంతమంది వైద్యులను అపాయింట్ చేయడమో ఇవన్నీ కాకుండా ఎందుకో దీనిపైన ఒక విధానం నియంత్రణ అనేది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంఘాలు చాలా బలంగా ఉంటాయి అధ్యక్ష. డాక్టర్లను ఏమైనా కామెంట్ చేసామంటే ఎమర్జెన్సీ సర్వీస్ అని ఆ మంత్రి గారి మరి ఎట్లా తుట్లు పొడుస్తారో కానీ వాళ్ళ తెరువు మేము కూడా పోయినామంటే నోరు కంట్రోల్లో పెట్టుకొని విజిట్ చేయాలి అధ్యక్ష. డాక్టర్ల దగ్గర పోయినా నర్సులైనా ఏంది ఇదన్న ఒక్క వడుదని అయ్యే బాధ సార్. ఇది ఎట్లాగో వారి దీంట్లో ప్రజల ఆవేదన ఉంది, స్వయంగా ప్రత్యక్షంగా క్షేత్రంలో చూస్తున్నాం కాబట్టి. ఈ నియంత్రణ, శిక్షణ, పర్యవేక్షణ, సమన్వయం అనేది 4 స్తంభాలపై ఆధారపడ్డ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. వీరిని ఆర్ఎంపీ, పిఎంపీల వైద్యుల సేవలను వాడుకోవడంలో ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఇప్పుడు ఆయుష్కు సంబంధించి వైద్యుల్ని ఏపీలో వాళ్ళు స్టార్ట్ చేసిన అధ్యక్ష. 58 రకాల శస్త్రచికిత్సలు చేసుకునే అవకాశం వారికి కల్పిస్తూ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారు ప్రకటించారు, ఏపీలో వైరల్ ఫీవర్స్ వచ్చినాయి, విపరీతమైన ఇబ్బందులుంటే ఆర్ఎంపీ డాక్టర్లు గజగజ వణికిపోతున్నారు అధ్యక్ష. వీరి యొక్క సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమగ్ర విధానాన్ని రూపొందించుకొని ప్రజలకి సత్వర సేవను అందించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్.